వ్యతిరేక భావాలు అంటే నకారాత్మక భావాలు, రాకూడని భావాలు. అలా ఆ భావాలు ఏం చేస్తాయి? మనసుని బలహీనపరుస్తాయి. మనసు బలహీనమైతే ఉంది, అంతా బలహీనమే. మన లోపల శక్తి తెలియదు మనకి. నిజానికి మనిషి చాలా శక్తివంతుడు. కానీ మన శక్తి ఈ మానసిక బలహీనత వల్ల, ఈ నకారాత్మక భావాల వల్ల చాలా శక్తిని పోగొట్టుకుంటాం. మనం ఏదో మనమే తెలుసుకోలేం. ఏ మనిషి అయినా ఎలాగైనా సరే ఈ భావాలను గుర్తించి తన శక్తిని తాను దుర్వినియోగపరచుకోకుండా తాను ఎంతో గొప్పవాడిని తెలుసుకుని తన మంచి పనులకు అంకురార్పణ చేసుకోవాలి. బలహీనపడకూడదు. బలమైన తన వల్ల అన్నీ సాధ్యమే అన్నంతగా నమ్మకాన్ని పెంచుకుని ప్రతి కార్యము ప్రతి పని మొదలెట్టుకుంటే అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఎప్పుడైతే వ్యతిరేక భావనలు పెట్టుకున్నామో ఈ పని నేను చేయలేను, ఇంకెప్పుడు బలహీనపడిపోతాం అనమాట. ఈ పని నా వల్ల అవ్వదు, నేను ఈ పనిని పూర్తి చేయలేను అన్న భావాలు వచ్చేస్తాయి. అలాగే ఇతరులు చేసే పనిని కూడా ఈ సందేహాత్మకులు ఏం చేస్తారు? వాళ్ళ పనులకే కాకుండా ఇతరులు చేసే పనులు కూడా ఏదో వాళ్ళు ఓపిక కొద్దీ మొదలెట్టారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వల్ల అవ్వదు, వాళ్ళు చేయలేరు, ఈ పని అంతే, ఎలాగైపోయింది అలా అయిపోద్దని ఒక సందేహం, ఇతరులు కూడా సందేహాలు కలిగిస్తారు. ఇలాంటి వాటి నుంచి దాటి ఏదైనా మనం చేయగలం, మన వల్ల సాధ్యం అని ప్రతిదానికి శ్రీకారం చుట్టాలి. అంతే కష్టించి పని చేయాలి, మంచి నమ్మకం పెట్టుకోవాలి. అలాంటి భావాలు పెంచుకుంటే ఏ పనైనా సాధ్యమే. దానికి ప్రకృతి కూడా మనకి సహాయపడుద్ది. అందరూ సహాయపడతారు, నవ్విన వాళ్ళే పొగుడుతారు, చెయ్యలేరు అన్న వాళ్ళే సంతోషపడతారు. ఇలా ఉంటుంది. మనిషి తనలోని శక్తిని తాను గమనించుకోవాలి. గమనించుకోకపోతే ఎంత హీనం అల్పులైపోతాం అనమాట. ఏ పని చేయలేం, అడుగు తీసి అడుగు కూడా వేయలేం అని ఎవరో వేయించాలన్నట్టు ఉంటాం. అలా కాదు, మనమే ముందుకెళ్ళాలి. మనల్ని మనమే నమ్ముకోవాలి, మన శక్తిని మనం తెలుసుకోవాలి. ఇది దీక్ష అంటే. అకుంఠిత దీక్ష వహించాలి. ఇదే కదా వివేకానందుడు చెప్పినా, ఎవరు చెప్పినా నీలో శక్తి ఉంది, తెలుసుకో, పని చేయి అని చెప్తారు కదా. అలా ఉండాలన్నమాట. మనం ఏం చేస్తాం? క్రోధానికి ఈ యొక్క గుణాలు అన్నమాట. క్రోధానికి వశమైపోయి ఇంకా పతనం అయిపోతాం. క్రోధం వచ్చిందంటే ఇంకా పతనమే. ఇంకా ఎవరిని ఏమంటున్నామో, ఇంట్లో మనుషులైనా బయట వ్యక్తులైనా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. తర్వాత తీరిగా కూర్చుని ఎంత విచారించినా ఆ మాటని వెనక్కి తీసుకోలేము. దానికి పరిహారమే లేదు. వాళ్ళకి డబ్బు ఇచ్చి బాధను తీసేయలేము, మనము తీసుకోలేము. అందుకని క్రోధాన్ని గమనించి దాన్ని అరకట్టడానికి ప్రయత్నించాలి. ఇంకా లోపం మాటకు వస్తే ఇంక ఇది ఎంత సంపాదించినా సరిపోదు. 7 తరాలకు సరిపడగా సంపాదించినా కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం. ఇంకా సంపాదన వైపే పరిగెడతాం. అది అక్రమ సక్రమ అని ఏమి ఉండదు. ఇంకా ఈ లోపం అనేదానికి ఇంకా ఏ విధంగానైనా మనం అడ్డం పడిపోతాం కాబట్టి అలాగే దానికి సమకూరుతూ ఉంటాయి. కానీ అవి మనం తినం. అది తిన్నవారికి సుఖం ఉండదు, ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఈ గుణాలని మనం అరికట్టుకుంటూ ఒక్కోదాన్ని మనం తెలుసుకుని క్రోధం, మోహం, లోభం. మోహం అంటే ఇది నా వాళ్ళు, ఇది నాది, అందరిలోకి నేనే గొప్ప, అందరూ నన్నే పట్టించుకోవాలి, అందరూ నేనే గురువు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అందరూ అన్నీ నావే, నేనే అన్నట్టుగా ఉంటాం. ఇవన్నిటినీ గుణాలను గమనించుకుని వీటికి బానిసలు అవ్వకుండా దూరదృష్టితో శాంతి స్వభావాలుగా ఉండాలి. ఈ గుణాలు వచ్చినప్పుడు తెలుసుకుని దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. శాంతి స్వభావాలుగా ఉండాలి. వాటికి లోనయ్యామా పతనం తప్పదు. అహంకారం ఉంది, ఇంకా నేనే, ఇంకన్నిటికీ నేను నేను నేను, ఇదంతా నాదే, నేనే, ఆడకంట నేను ఇంకా దీనికి ఇది ఆఖరి దశ ఇదే. ఈ అహం పెచ్చరిల్లిపోయి ఇంకా మనల్ని పతనం, ఇంకక్కడికి పతనమే అవస్థకు చేరుస్తుంది అహం. దీన్ని అహాన్ని ఎటువైపు తిప్పుకోవాలి? నేను ఆత్మనని ఈ ఆత్మభావనతో అహాన్ని పడగొట్టాలి. నేను కాదు, అహం కాదు, నేను ఆత్మనే ఉన్నానని ఆత్మభావనతో ఈ అహాన్ని నుంచి తప్పించుకోవాలి. ఇలా మంచి మార్గాల్లో మనం వెళ్ళామనుకోండి, ఇది ఎప్పుడు మనకు సాధ్యం? ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే సాధ్యం. ఆత్మభావన ఆధ్యాత్మిక దారి. అలాగే మనం ఈ గుణాలన్నింటినీ గమనించుకుంటూ రోజు
ఈ గుణాల యందు మనం నడవకుండా మంచి వైపు నడిస్తే మంచిది. యద్భావం తద్భవతి అంటారు. ఏ భావంతో మనం ఉంటామో అలాగే తయారవుతాం. మంచి భావాలతో ఉంటే మంచిగా తయారవుతాం. అలాగా మనం ఎక్కువ చేసుకోవాలి. మన విలువ ఎంతో విలువైంది. మానవ జన్మ ఎంతో గొప్పది. మనకు ప్రతి